ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరొక పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మనకు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేశారు. ఇక రెండవ పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా 18,000 ఇవ్వబోతున్నారు. మరి ఈ యొక్క 18,000 రూపాయల డబ్బులు రావాలంటే ఏం చేస్తే మనకు వస్తుంది, ఏం ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుంచి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది, అలాగే అందరికీ ఈ పథకం ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఎందుకంటే మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల సాధికారిత కోసం, మహిళల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని ఇస్తే మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే మనకు చెప్పడం జరిగింది. మరి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా 1 సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి, ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. అలాగే మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల మనకు P4 సర్వే జరిగింది. ఈ P4 సర్వే అనేది మీ అందరికీ కూడా తెలుసు. గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ P4 సర్వే అనేది కండక్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేయడం జరిగింది. వాషింగ్ మిషన్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, అలాగే ఏసీ ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళైతే ఎంటర్ చేయడం జరిగింది P4 సర్వేలో. మరి ఇక్కడ P4 సర్వేతో లింక్ చేశామని చెప్పి ఆడబిడ్డ నిధి రావాలి అంటే ఈ P4 సర్వే అనేది మీరు చేయించుకొని ఉండాలి. మరి P4 సర్వే కనుక చేయించుకోకపోతే మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా, వర్తించదా, మొత్తానికి P4 సర్వే అంటే ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీగా తెలియజేస్తుంది. మరి ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు కూడా చూస్తేనే పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పిల్లలను స్కూల్కు పంపిస్తున్న ఉంటే చాలు, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని 13,000 రూపాయల చొప్పున వారికి ఇవ్వటం జరిగింది. మరి ఇదే దారిలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఎవరైనా సరే, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళైనా సరే నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందించేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెల 1,500 రూపాయలు ఇచ్చేదానికన్నా సంవత్సరానికి 18,000 ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. మరి ఆడబిడ్డ నిధి పథకానికి P4 సర్వే అనేది లింక్ చేస్తున్నారు. అంటే గతంలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ P4 సర్వే అనేది చేశారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 అంటే ఎవరైతే ధనికులు ఉంటారో ఆ ధనికుల నుంచి పేదవాళ్లకు సహాయం చేయడం. అంటే మనకు పేదవాళ్లకు ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ అందించి తర్వాత ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్లకు పెద్ద పారిశ్రామికవేత్తలు, అధిక ఆదాయం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి ఈ పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేయించటం. దీన్నే P4 అంటారు. మరి ఈ P4 సర్వేలో ఎవరు అత్యంత పేదలుగా ఉన్నారో అని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది ఇటీవల. ఈ P4 సర్వేలో చాలామంది వివరాలు స్వీకరించారు. అంటే మీకు పక్కా ఇల్లు ఉందా లేదా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా, ఇలా వివరాలన్నీ కూడా
గ్రామ వార్డు సచివాలయ అధికారులు వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో P4 సర్వేలు ఎంటర్ చేయడం జరిగింది. మరి ఈ P4 సర్వేని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆడబిడ్డ నిధి పథకానికి ఇప్పటికే 20% మంది అర్హులను గుర్తించడం జరిగింది. ఎవరంటే అత్యంత పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పేద మహిళలకు కూడా ఈ P4 సర్వే ద్వారా గుర్తించి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి మాత్రమే 18,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయబోతుంది. ఇప్పటికే ఈ P4 సర్వే లింక్ ఆధారంగా 20% మంది అంటే 100 మంది అర్హులు ఉంటే అందులో 20 మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇట్లా ప్రభుత్వం అయితే ఈ P4 సర్వేని లింక్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరైతే అత్యంత మనకు పేద మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. అలాగే మనకు ఈ పథకం ముఖ్యంగా అన్ని కులాల వాళ్ళకి ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది మనం రెడీగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఇంకా ఏ పత్రాలు కావాలనేది వివరించలేదు. కానీ మనకు గతంలో విడుదల చేసినటువంటి పథకాలు ఆధారంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ప్రూఫ్స్ రెడీగా పెట్టమని చెప్తుంది. ముఖ్యంగా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి మహిళ కూడా ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆధార్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్, NPC లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెలలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా 18,000 అయితే ఇస్తారు. ముఖ్యంగా కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అందులో మీకు వితంతు మహిళలు, అలానే ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్లకు, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్లకు ఈ పథకం వర్తించదు. అలాగే వయసు తక్కువగా ఉండి అంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ పథకం అయితే అనర్హులు. ముఖ్యంగా 6 దశల ధృవీకరణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటికే తల్లికి వందనం పథకానికి ఈ 6 దశల ధృవీకరణను తీసుకొని ముఖ్యంగా 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు, అలాగే 4 చక్రాల వాహనం కలిగి ఉండటము, ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టటము, అలానే మనకు పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండటము, అలాగే 13 ఎకరాల కన్నా ఎక్కువగా మెట్ట లేదా మనకు మాగానివి ఉండటము ఈ 6 దశల ధృవీకరణ కిందే వస్తాయి. మరి 6 దశల ధృవీకరణ గనక మీకు ఫైల్ అయితే గనక చూపిస్తే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించదు. ప్రభుత్వం అయితే చాలా పక్కగా క్లారిటీగా నిజమైనటువంటి పేద మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళ కూడా కావలసినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని, అలాగే ఇప్పటికే తల్లికి వందనం పథకంలో ఎవరికైనా మహిళలకు ఈ యొక్క 6 దశల ధృవీకరణ వల్ల ప్రాబ్లం వచ్చి ఉంటే వెంటనే కూడా మీరు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి ఉంటే 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కాలుస్తున్నారని చెప్పి వారిని పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ యొక్క మీటర్లను మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ 6 దశల ధృవీకరణ రాదు కాబట్టి ఇవన్నీ కూడా మరి ల్యాండ్ ఎక్కువగా ఉండటం, మరి ఏ ఇతర కారణాల వల్ల వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటే జూలై నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే లేట్ అయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ఒక పక్క పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ P4 సర్వే అయితే అయి ఉంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా రెడీగా పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మనం ఛానల్లో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.